కొంచెం నవ్వవే. వదిలే, ఇందాకదే బాగుంది. చూడు. ఎక్కడికి వెళ్తున్నారో? ఆద్య పేరు మీద సాంస్కృతిక నాట్య కళాశాల ఓపెన్ చేస్తున్నాం కదమ్మా, అక్కడికి వెళ్తున్నాం. ఈ డాన్స్ స్కూల్లో అనగాదేవికి ఆ మేఘాకి సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా ఆద్య ఓడిపోవాలి, అనగాదేవి గెలవాలి. ఏమే ఎప్పుడు చూసినా వాళ్ళ మీద పడి ఏడుస్తావేంటే? మీరు నా మీద పడి అడగటం లేదా? అది నీ ప్రవర్తన బట్టి ఉంటది. మూసుకోండి. నువ్వు కూడా మూసుకుంటే బాగుంటది. అమ్మా రామా, హారతి తీసుకో. రామా, మళ్ళీ ఎండోమెంట్ ఆఫీసర్ అయిపోయావు. రామా, ఈ రోజు నువ్వు చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. నీ నిజాయితీ కూడా అక్రమార్కుల వల్ల కొన్ని రోజులు తలంచాల్సి వచ్చిందమ్మా. అయితేనే బావగారు ఎంట్రీతో చెయ్యి జారిపోతున్న నిధి దక్కింది, ప్రభుత్వానికి అప్పగించారు. అదే ప్రభుత్వం దిగొచ్చి రామ పోరాటాన్ని మెచ్చి ఉద్యోగాన్ని తిరిగిచ్చేసింది. నిజమైన గెలుపంటే ఇదే. ఈ రోజు నుంచి నేను మళ్ళీ డ్యూటీకి వెళ్తున్నాను. మీ ఇద్దరి ఆశీర్వాదం తీసుకుని వెళ్దామని వచ్చాను. నన్ను ఆశీర్వదించండి. విజయస్తు రామా. మంచి కొన్నిసార్లు ఓడిపోవచ్చు, కానీ చివరికి అదే గెలుస్తుంది. నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని, నడిచే మార్గాన్ని ఎప్పటికీ వదిలిపెట్టకు. అలాగే నాన్న. వదిలిపెట్టదు కాబట్టే కారులో వాసుదేవ్ వాళ్ళు నిధిని తీసుకెళ్తున్నా రామ మాత్రం దాన్ని వదలలేదు. నిధిని ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత వచ్చిన సంతోషం ముందు ఆ గాయాలన్నీ మాయమైపోయాయి. అవునాద్య, ఈ రోజు నీ డాన్స్ స్కూల్ ఓపెన్ అంట కదా? అవును రామా, పెద్దమ్మ, పెదనాన్న, శ్రీను, నేను కూడా వెళ్తున్నాం. నువ్వు కూడా రావచ్చు కదా. నువ్వే చూస్తున్నావు కదా, నాకిదే మొదటి రోజు. ఉద్యోగ బాధ్యతలకి సొంత కార్యక్రమాలు అడ్డు రాకూడదు కదా. ఇంకో రోజు వస్తా. ఇంట్లో మేం కూడా ఉన్నాం, కొంచెం మమ్మల్ని కూడా పట్టించుకోండి. అయ్యో పిన్ని, నువ్వు పనిలో ఉన్నావని నిన్ను డిస్టర్బ్ చేయలేదు. ఎలా ఉంది నీ పచ్చళ్ళ వ్యాపారం? అద్భుతంగా ఉంది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం.